టాలీవుడ్ లో వరుస అవకాశాలు సంపాదించుకుంటున్న బ్యూటీ కృతిక జయకుమార్. దృశ్యం మూవీలో వెంకటేష్ కూతురుగా ఈ అమ్మాయి నటనకు మంచి మార్కులు పడడంతో బాగానే అవకాశాలు వచ్చాయి. ఆ వెంటనే వినవయ్య రామయ్యతో హీరోయిన్ అయిపోయిన రోజులు మారాయి చిత్రంతో హీరోయిన్ గా తనకంటూ గుర్తింపు సంపాదించుకోగలిగింది. ఇప్పుడు ఇంట్లో దెయ్యం నాకేం భయం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. భరతనాట్యంలో ప్రావీణ్యం ఉన్న కృతిక నటి అవుతానని అస్సలు అనుకోలేదట. వరుస ఆఫర్లు ఇప్పుడు తనని ఈ స్థాయికి తీసుకొచ్చాయని చెబుతుంది. ఈ నెల 31న విడుదల కానున్న ఇంట్లో దయ్యం నాకేం భయం చిత్రంతో తనకు బ్రేక్ వస్తుందని, ఈ మూవీలో తన రోల్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకంగా చెబుతుంది కృతిక. పుణ్యం, కర్మ లాంటి వాటిని విపరీతంగా యోగా టీచర్ ఇందుమతి పాత్రలో ఈ సినిమాలో నటించిందట కృతిక. ఈ పాయింట్స్ చుట్టూ బోలెడంత కామెడీ పండగ. సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ రివర్స్ అయిపోయి బోలెడంతా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం దక్కిందని అంటుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ సినిమాలోనూ నటిస్తుండటంతో హైదరాబాద్, బెంగళూరుల మధ్య ప్రయాణాలతో అలసటగా ఉన్నా బాగానే ఉందట. నాని యాక్టింగ్ సూపర్ గా ఉంటుందని చెబుతున్న సుందరి నిత్యా మేనన్ నటనను అభినందిస్తుందట. అలాగే మణిరత్నం, గౌతమ్ మేనన్ సినిమాలో చూపించే ఎమోషన్స్ విపరీతంగా నచ్చుతాయని చెబుతుంది కృతిక జయకుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్ గా.